టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలకడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పారు బీసీసీఐ సెక్రటరీ జై షా. ఆ శుభవార్త ఏంటి? టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంతో తమ వీడ్కోలుకు ఇదే సరైన సమయమని భావించిన స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. యంగ్ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం కోసం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మరికొన్ని రోజులు పొట్టి క్రికెట్లో తమను అలరిస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ అనూహ్య నిర్ణయానికి వారు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జై షా కోహ్లీ, రోహిత్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ న్యూస్తో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అదీ కాక పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పడంతో మిగిలిన వన్డే, టెస్ట్ ఫార్మాట్స్ కూడా త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తారా అన్న సందేహం ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రటరీ విరాట్, రోహిత్ ఫ్యాన్స్కు శుభవార్త చెప్పాడు. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లకు సీనియర్ ఆటగాళ్లు జట్టులోనే ఉంటారని హింట్ ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్ కు కాస్త ఊరట లభించింది. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై వేటు తప్పదు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో జై షా ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పాటుగా ఈ 2 టైటిల్స్ కూడా ఇండియా గెలుచుకోవాలని ఆకాంక్షించాడు. అయితే కొత్త కోచ్ వస్తే జట్టులో పరిస్థితులు ఎలా ఉంటాయో అంటూ మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ వార్త కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించిన విషయం తెలిసిందే. 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని టీమిండియాకు ఇవ్వనుంది.